మిత్రులకు శుభ సాయంకాలం. ఈరోజు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లోని ముఖ్యాంశం బంగారం లాంటి బంధుత్వాలు. ఏంటోనోయ్, పెన్ను ఎక్కడ పెట్టానో ఎప్పుడు మర్చిపోతుంటాను అన్నాడు తేజ స్నేహితుడితో. ఎందుకలా ప్రశ్నించాడు స్నేహితుడు. మతిమరుపు, అందుకే ఖరీదైన పెన్నులు వాడడం మానేసి చౌక రకం వాడుతున్నా, పోయినా బాధ ఉండదు. అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఎంత ఖరీదైన పెన్ను కొనగలవో అంతది కొని వాడు, నీ మతిమరుపు దెబ్బకు పోతుంది చెప్పాడు రఘు. 6 నెలల తరువాత తానిచ్చిన సలహా పాటించాడో లేదో, ఒకవేళ చేస్తే అది ఎంత మాత్రం పనిచేస్తుందో కనుక్కుందామని ఫోన్ చేశాడు రఘు. నువ్వు చెప్పావని ధైర్యం చేసి మంచి గోల్డ్ కోటెడ్ పెన్ను కొన్నాను. అసలే నాకు పెన్నులంటే పిచ్చి ఇష్టం, దానికి తోడు చాలా ఖరీదైంది కావడంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా. ఈ 6 నెలల్లో ఒక్కసారి కూడా మర్చిపోలేదు తెలుసా. మొత్తానికి నీ సలహా బాగానే పనిచేస్తుంది సంతోషంగా చెప్పాడు తేజ. అతడు విలువ ఇచ్చింది పెన్ను కాదు, దాని ఖరీదుకు. మనం దేనికి విలువిస్తామో దాన్ని అస్సలు మర్చిపోం. బంధాలు, బంధుత్వాలు, స్నేహితులు, డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, ఏదైనా సరే దేనికి ఎంత విలువిస్తే అంత జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ ఉరుకులు పరుగుల జీవితంలో ఇప్పుడు దేనికి విలువ ఇవ్వలేని రోజులు. ఒకప్పుడు ముత్తాతల గురించి కూడా గొప్పలు చెప్పుకునేవారు. ఇప్పుడు తాతయ్య పేరేంటి అంటే పిల్లలు తడుముకునే పరిస్థితి. ఒకే ఇంట్లో ఉండే తల్లిదండ్రులు పిల్లల మధ్య రోజు ఒక్క అరగంట కూడా కబుర్లు చెప్పుకునే వాతావరణం కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు కావాల్సిన నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు చుట్టాల జాబితాలోకి చేరిపోవడం విచారకరం. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ పిల్లలు సెలవుల్లో వచ్చి 4 రోజులు ఉండటం అనేది అరుదైన విషయంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో బంధువులు ఎవరో పిల్లలకు ఎలా తెలుస్తారు? వారికి సంబంధించిన విషయాలు ఏం గుర్తుంటాయి? సోషల్ మీడియాలో వర్చువల్ స్నేహాలకు ఇచ్చినంత విలువ, కేటాయించినంత సమయం నిజమైన స్నేహాలకు ఇవ్వలేకపోతున్నారు. ఎవరెవరు ఏ ఫోటోలు పెట్టారో, ఏమని కామెంట్లు చేశారో చెప్పగలరు, కానీ యూనివర్సిటీలో కలిసి చదివిన బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో తెలియని వారే ఎక్కువ. ఇక నెలకి ఒకసారైనా పెద్దలను ఫోన్లో అయినా పలకరించి ఆరోగ్యాల గురించి కనుక్కుంటున్నారా అన్నది అనుమానమే. దేనికి ఎంత విలువ ఇవ్వాలో పెద్దలకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది? మర్చిపోతున్నామని యూజ్ అండ్ త్రో పెన్నులు వాడి పారేసినట్లు కాదు బంధుత్వాలు. బంగారు పెన్నుల్లా కాపాడుకోవాల్సినవి. మనిషి మానసిక, శారీరక ఆరోగ్యాలన్నిటికీ బలాన్ని ఇచ్చేది అనుబంధాలే. వాటిని భద్రంగా కాపాడుకోవడానికి ఏం చేయాలో ఆలోచించాలి. దానికి తగ్గట్టుగా పెద్దలు నడుచుకొని పిల్లలకు అలవాటు చేయాలి. అప్పుడే బంగారంలాగా బంధాల విలువ పెరుగుతుంది. సత్యమేవ జయతే, మీ రాజా.